జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. ప్రతి మనిషిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని ఎవరికి వారే గుర్తించాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ విజయం సాధించగలరు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వు గెలవగల ఆటను ఎంచుకో. ఆపై నీ జీవితాన్ని దాన్ని ఆడటానికి అంకితం చేయి. గెలవడానికి ఆడు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కుంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. ఇతరుల గురించి మనకు చిరాకు కలిగించే ప్రతి ఒక్క విషయం మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకరోజు తిరిగి చూసుకున్నప్పుడు నువ్వు కష్టపడ్డ రోజులే చాలా అందమైనవిగా కనిపిస్తాయి. విసుగుకునేవాడికి ప్రపంచం కూడా విసుగుగానే ఉంటుంది. శత్రువు ఎక్కడో ఉండడు, నీ పక్కనే ఉండి నీ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. నీ శత్రువును తెలుసుకోవాలంటే నువ్వే నీ శత్రువుగా మారాలి. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వాడికే తెలుస్తుంది. నీవు పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతి పొందుతావు. తెలివైన వారు సమస్యలను పరిష్కరిస్తారు. మేధావులు వాటిని నిరోధిస్తారు. నిన్నటి నుండి నేర్చుకో. ఈ రోజు కోసం జీవించు. రేపటిపై నమ్మకం ఉంచు. పువ్వుల సువాసన గాలి వీచే దిశలో మాత్రమే వ్యాపిస్తుంది. కానీ ఒక మనిషి మంచితనం నలువైపులా వ్యాపిస్తుంది. మనిషికి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు. కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే సంపాదనకు మించిన ఖర్చు పెడతాడు. ఒక వ్యక్తి పతనానికి ఆరంభం అతని నోటి నుండి వచ్చే అహంకారంతో కూడిన తప్పుడు మాటలు. పాపాలు చేస్తూ హాయిగా బతికేస్తున్న వారిని చూస్తూ నేను అనుకున్నాను, కర్మ ఏం చేస్తుందని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను, కర్మ పొరపాటు పడొద్దని, సమయం కోసం చూస్తుందని.